declared Friday as holiday instead of Sunday. PM's comments came after an investigation found that some schools in Jamtara had switched their official holiday to Friday instead of Sunday. Well, after the Prime Minister's Sunday off junked attack in रविवार को छुट्टी होती है, हॉलीडे, तो ईसाई समाज हॉलीडे मनाता है, पवित्र दिवस। अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है, ईसाई समाज से जुड़ा हुआ है। रविवार की छुट्टी पर ताले लगवा दिए, बोले शुक्रवार को छुट्टी होगी। 2 రోజుల ముందు మోడీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. దేశం ఒక్కసారిగా సండే హాలిడే మీద పడింది. నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి, చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అవుతుంది. ఆదివారం సెలవు అనేది రద్దు, ఇక నుంచి శుక్రవారం కాబోతుంది, ఆదివారం రద్దయింది అని మీ వాట్సాప్లకి కూడా వచ్చే ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు. ఇది ఏ పార్టీ కోసమో సపోర్ట్గా కానీ నెగిటివ్గా కానీ చెప్పడం లేదు, ఎలక్షన్ దృష్ట్యా అస్సలు కాదు. ఈ సండే రద్దు పోస్ట్ కోసం చాలామంది అడిగారు, ఇలా మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం నిజమే, అబద్ధమేం కాదు, అది నిజమే. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే మెయిన్ ఫాల్ట్. అక్కడ అన్నది వేరు, వైరల్ అవుతున్నది వేరు. ఒకవేళ ఆదివారం సెలవు అనేది మార్చితే దేశం ఇలా ఉంటుందా? స్తంభించిపోద్ది. ఎక్కడ చూసినా గొడవ, స్ట్రైక్లు, ర్యాలీలు, న్యూస్ మీడియా, పేపర్ మీడియా స్పెషల్ ఫోకస్లు పెడతాయి. బట్ సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతుంది అంటే తప్పుగానే వైరల్ అవుతుందని అర్థం. ఆదివారం సెలవు క్రైస్తవులకే ఉపయోగపడుతుంది, క్రైస్తవులకే తప్ప హిందువులకు ఉపయోగం లేదు. కాబట్టి ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారానికి మార్చాలని చెప్పినట్టు అనుకుంటున్నారు. పోస్ట్ అలాగే వస్తుంది. ఆదివారం సెలవు ఏమి తీయరు, ఆదివారం సెలవు తీయలేరు కూడా. శుక్రవారానికి కూడా దాన్ని ఏమి మార్చడం లేదు. ఈ మధ్య రాజకీయం అంతా మంచి చెడుల గురించి కాదు, దేశ డెవలప్మెంట్ గురించి కాదు. రాజకీయం అంతా కులాలు మతాలదే, మతాలు కులాలే రాజకీయాలు. అలా మత చిచ్చు ప్రతి చోట ప్రతిసారి జరుగుతూనే ఉంది. మనకు కూడా అదేం తెలియంది కాదు. ఇప్పుడు జార్ఖండ్లో ఎలక్షన్ల నిమిత్తం ప్రతిపక్షాలను తిట్టడానికి, అక్కడ లోకల్ గవర్నమెంట్ని వ్యతిరేకించడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఈ కాంట్రవర్సీ చేశాడు. సండే సెలవు ద్వారా వారిని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేశాడు. మోడీ అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే, బ్రిటిషు పాలనలో క్రైస్తవ సమాజం ఆదివారం సెలవు దినాలుగా పండుగలుగా జరుపుకునేవని, ఆదివారం హిందువులతో సంబంధం లేదని, క్రైస్తవులతోనే ముడిపడి ఉంటుంది క్రైస్తవులకి అన్నట్టు మాట్లాడాడు. ఇది గత 200 సంవత్సరాలు 300 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అన్నాడు. టోటల్గా సండే సెలవు తీసేస్తారు అనలేదు. జార్ఖండ్లో అలాంటి సండేని రద్దు చేసి శుక్రవారం సెలవు ప్రకటించాయి. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని హిందువుల మీద యుద్ధాలు చేస్తున్నారు, ఇప్పుడు క్రైస్తవుల మీద స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మోడీ అక్కడ వ్యతిరేకిస్తున్నాడు లోకల్ గవర్నమెంట్ని. ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మత కోణంలో చూపిస్తూ కాంట్రవర్సీ చేశారు. మోడీ తీసేస్తానని చెప్పలేదు. ఆదివారం సెలవు రద్దు అనేటువంటి న్యూస్ అనేది నిజం కాదు. ఎందుకంటే జార్ఖండ్లో ఏం జరిగిందో తెలియాలి. 2022 సంవత్సరంలో జార్ఖండ్లో జరిగింది. జామ్తారా అనే జిల్లాలో ఆదివారం సెలవును రద్దు చేసి శుక్రవారానికి మార్చాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆ ప్రభుత్వం. అలా ప్రయత్నం చేసేటప్పుడు వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. వ్యతిరేకత విమర్శలు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ ఆ శుక్రవారాన్ని క్యాన్సిల్ చేసి యథావిధిగా సండే హాలిడేని కొనసాగించారు. అలా జరిగిన సందర్భాన్ని ఉద్దేశించి మోడీ గారు ఈ మాటలు మాట్లాడాడు. 2022 జూలైలో జార్ఖండ్ రాష్ట్రంలో, రాష్ట్రమంతా కాదు, ఒక్క జిల్లాలోనే జామ్తారా అనే జిల్లా, ఇక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతంలో 43 స్కూల్స్లో ఈ వీకెండ్ హాలిడేని, సండే హాలిడేని సండే నుంచి ఫ్రైడేకి మార్చారు. ముస్లిమ్స్ ఏరియా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ముస్లిమ్స్కి శుక్రవారం అనేది పవిత్ర దినం కాబట్టి వారికి ఆ రోజు మార్చాలని వాళ్ళు ట్రై చేశారు. అప్పటి అధికార పార్టీ జేఎంఎం, జార్ఖండ్ మూర్తి మోర్చా పార్టీ అనేది అప్పటి అధికారంలో ఉంది. ఆ తర్వాత ఆ బిల్కి పూర్తి వ్యతిరేకత రావడం వల్ల, విమర్శలు రావడం వల్ల దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ సండేనే హాలిడేగా మార్చేశారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ హిందువులతోనే కాదు క్రైస్తవులతో కూడా ఘర్షణలకు పాల్పడుతుంది అని ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుని విమర్శించారు మోడీ. అది వారి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి తగ్గట్టు వాళ్ళు మతము కులము రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇదో కాంట్రవర్సీ. సో ఒక్క జిల్లాలో, అది కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న వారి స్కూల్స్లోనే వ్యతిరేకత వచ్చి మళ్ళీ వాళ్లే క్యాన్సిల్ చేశారు. అలాంటిది దేశం మొత్తం అమలు చేయడం అనేది సాధ్యం కాదు, ఎవరు చేయలేరు. సో సండే హాలిడేనే మార్చలేదు కాబట్టి సండే మారే అవకాశం లేదు, అలా మాత్రం షేర్ చేయొద్దు. కానీ మోడీ స్పీచ్లో వారిని వ్యతిరేకించాలని చెప్పి 2 సెన్సిటివ్ విషయాలు మాత్రం చాలా తప్పుగా మాట్లాడాడు.
మొదటిది, క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుతుంది సండే అనేది. క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుతుందా? ఇక రెండో అబద్ధం ఏంటంటే సండే హాలిడేని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అనటం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మనకు నచ్చనిది కానీ, మన పార్టీలకు నచ్చనిది కానీ, లేదా ఏదైనా మార్చాలి అనుకున్నది కానీ ఏదైనా మార్చాలి అంటే, ప్రజల్ని కంట్రోల్ చేయాలి అంటే దాన్ని బ్రిటిష్ వాళ్ళ మీదకి నెట్టేయడం ఒకటే నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ మీదకి నెట్టేయడమే మన దేశంలో కామన్ అయిపోయింది. ఏదైనా సరే బ్రిటిష్ వాడిది అని చెప్పడం వల్ల నెగిటివిటీని చూపించేస్తారు. అలా నెగిటివ్గా వ్యతిరేకంగా చూపించడం వల్ల ప్రజలంతా నమ్ముతున్నారు. మత ఘర్షణలు వచ్చేస్తాయి. ఆ మత ఘర్షణల కోసం ఈ బ్రిటిష్ వాడిని కూడా యూజ్ చేసుకుంటున్నారు. అదంతా ప్రక్కన పెడితే అలాంటిదే ఇది కూడా. ప్రధానమంత్రి మోడీ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు ఆదివారంని క్రైస్తవుల కోసం పెట్టారని చెప్పుకొస్తున్నారు. అబద్ధం అది. శ్రామిక పోరాటాల ఫలితం అది సండే అనేది. కూలీలు సాధించిన విజయం అనేది ఆదివారం సెలవు అనేది. 1890లో శ్రామికులు పోరాటం చేసి సండేని హాలిడేగా పొందారు. దేశంలో శ్రామికులు సాధించినటువంటి విజయం అది. క్రైస్తవుల కోసం కాదు, బ్రిటిష్ వాడు ఏం పెట్టలేదు. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ వాళ్ళు మొట్టమొదటిగా సండేని సెలవుగా ఇచ్చారు శ్రామికులకు. ఇండియాలో సండే స్టార్ట్ అయ్యింది ఇలానే. లోకండే అనే వ్యక్తి గురించి తెలుసా? ఈ సండే హాలిడేగా రావడానికి ఈ లోకండేనే ప్రధాన కారణం. మహారాష్ట్రలో పూణే జిల్లాలో పుట్టినటువంటి ఈ సోషల్ రీఫార్మర్ అలాగే యాక్టివిస్ట్ ఈయన లోకండే. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అంటారు. ఆయనే ఈ సెలవు దినం కోసం పోరాడారు. 1880 నుంచి రైస్ మిల్లులో పనిచేసేటువంటి జాబు వదిలేసి మరాఠీ భాష పత్రిక అయినటువంటి దీనబంధును స్టార్ట్ చేసి పోరాటం స్టార్ట్ చేశాడు. ఇండియాలో ఏర్పాటైనటువంటి మొదటి లేబర్ అసోసియేషన్ ఇది బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్. ఆ మిల్ హ్యాండ్స్ అసోసియేషన్కి కారణమైన వ్యక్తి కూడా ఈయనే. కార్మికుల న్యాయాలు, వారి యొక్క రైట్స్ గురించి పోరాడి తెచ్చుకున్నదే సండే హాలిడే. ఆ శ్రామికుల పోరాట ఫలితమది. ఆ శ్రామికులు వర్కర్స్కి కావాల్సినటువంటి రైట్స్తో పాటు ఈ సండే హాలిడేను కూడా తెచ్చుకున్నారు. అలా వచ్చిందే అది. ఆ టైంలో 1890 సంవత్సరంలో 10,000 మంది వర్కర్స్ ప్రొటెస్ట్ చేశారు. అలా వారు చేసినటువంటి నిరసనకి అసోసియేషన్ వాళ్ళు ఈ సండే హాలిడేని ప్రకటించారు. 1890లోనే ఇండియాలో కూడా సెలవు దినగా ప్రకటించారు. ఇదంతా ఈ ఇండియన్ లేబర్స్ సాధించి తెచ్చుకున్నదే అది. ఆయనకి గుర్తుగానే ఎన్ఎం లోకండే మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్ అని 1947 జులైలో అప్పటి పిఎం గుల్జర్లాల్ నందా ఎస్టాబ్లిష్ చేశారు కూడా. అలాంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తి లోకండే, ఆయన ద్వారా వచ్చిందే. సో అలాంటి సండేని బ్రిటిష్ వాళ్ళకి క్రైస్తవులకి లింక్ పెట్టి మత రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. సో క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించుకుని వర్షిప్ చేసుకునే సండేను కూడా విష రాజకీయాలు చేయడం అనేది దౌర్భాగ్యం. అది ఇరు పార్టీ వాళ్ళు అయ్యుండొచ్చు. అక్కడ జేఏఎం కానీ, ఇటు బీజేపీ కానీ, లేదా ఇక్కడ కూటమి కానీ, ఏదేమైనప్పటికీ కూడా అలాంటి విషరాజకీయాలు మత కులపరమైనవన్నీ కూడా ప్రజలకు హానికరమని తెలిసినా సరే అవే రిపీట్ చేసి వాటినే రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ రాజకీయాలు ఎప్పటికీ మారేవి కాదు. సండేని క్రైస్తవులకే తప్ప హిందువులకి కాదు అని మిస్లీడింగ్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీ. ఇది ఈ టీవీస్లో, న్యూసెస్లో కాంట్రవర్సీలు, ఈ డిబేట్లు, ఈ డిస్కషన్లు అన్నీ వీటి గురించి తప్ప సండేని మార్చేస్తున్నారని కాదు, సండే మార్చి శుక్రవారం పెడతారని కాదు. సండేనేమి మార్చరు, శుక్రవారాన్నేమి సెట్ చేయరు. హాలిడే సండేనే అని మాత్రం గుర్తుంచుకోండి. అలా మాత్రం పోస్ట్ చేయకండి, వైరల్ చేయకండి. ఈ విషయంలో ముఖ్యమైన విషయాలు మాత్రం గమనించండి. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఈ విషయాన్ని ఇతరులు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అందరికీ స్వస్తి, నమస్తే.